చిన్న పెద్ద ఊరు వాడ ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పండుగ వినాయక చవితి. మ్యామ్, వినాయక చవితి స్పెషల్ అంటే మనకి గుర్తుకొచ్చేది ముఖ్యంగా దేవుడికి మనం నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం. సో అందులో ఇప్పుడు మీరు ఏది మా ప్రేక్షకులకు తయారు చేసి చూపించబోతున్నారు, దాని స్పెషాలిటీ ఏంటి? సో వినాయకుడికి డెఫినెట్లీ ఇష్టమైన వాటిల్లో ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు అంటాం యాక్చువల్లీ ఆంధ్ర సైడు. చిన్న పెద్ద ఊరు వాడ ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పండుగ వినాయక చవితి. ఆ వినాయక చవితి రానే వచ్చింది. భక్తిని చూపెట్టుకునేందుకు ప్రతి ఒక్కరు మండపాలేసి వినాయకుడి ప్రతిమలతోటి నవరాత్రులు పూజలు అనేవి జరుపుతారు. పూజలు ఎంత ముఖ్యమో ప్రసాదాలు కూడా మనకు అంతే ముఖ్యం. సో ప్రసాదాలు అనేవి ఎలా తయారు చేయాలి, అసలు వినాయకుడికి ప్రీతికరమైనటువంటి ప్రసాదాలు ఏంటి, ఇప్పుడు ఏ ప్రసాదాలను అయితే మనం సమర్పించాలన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ద లీలా హైదరాబాద్ హోటల్లో ఉన్నాము. సో ఇక్కడ ఆది రెస్టారెంట్ లో హెడ్ షెఫ్ అయినటువంటి మీరా గారు ప్రసాదాన్ని అయితే తయారు చేసి చూపిస్తారు. సో వారి దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు అనేది తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. గణేష్ చవితి వచ్చిందంటే మండపాలలో పాటలు, ఇటు భజన గీతాలతో పాటుగా ప్రసాదాలు ముఖ్యంగా మనకి గుర్తుకొచ్చేది. ఈ నవరాత్రులు కూడా మనం వినాయకుడికి తీరొక్క ప్రసాదాలతో అయితే మనం పూజిస్తూ ఉంటాం. అదే విధంగా నైవేద్యాలుగా మనం సమర్పిస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా మనకి గుర్తుకొచ్చేది కుడుములు, ఉండ్రాలు, అదే విధంగా మోదక్స్ కూడా మనకి దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. సో మన తెలుగు సాంప్రదాయంలో మనం సమర్పించేటువంటి ఉండ్రాళ్ళు కానీ, ఈ మోదక్స్ కానీ మనకి దేవుడికి సమర్పించే దాంట్లో ప్రధాన పొజిషన్ లో అయితే ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఆది రెస్టారెంట్ హెడ్ షెఫ్ మీరా గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ప్రసాదం ఎలా తయారు చేస్తారు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మ్యామ్, వినాయక చవితి స్పెషల్ అంటే మనకి గుర్తుకొచ్చేది ముఖ్యంగా దేవుడికి మనం నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం. సో అందులో ఇప్పుడు మీరు ఏది మా ప్రేక్షకులకు తయారు చేసి చూపించబోతున్నారు, దాని స్పెషాలిటీ ఏంటి? సో వినాయకుడికి డెఫినెట్లీ ఇష్టమైన వాటిల్లో ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు అంటాం యాక్చువల్లీ ఆంధ్ర సైడు. నార్త్ లో మోదక్ అంటారు. ఇది ఐ థింక్ మొత్తం భారతదేశం మొత్తంలో రకరకాల షేప్స్ లో ఏదో అందరూ చేసుకుని తింటారు అనమాట ఈ కామన్ గా ఫెస్టివల్ కి. సో సింపుల్ గా చేసుకునేదే కానీ చాలా టేస్టీగా వస్తుంది అండ్ నాకు కూడా పర్సనల్ ఫేవరెట్. సో వరిపిండి అంటే బియ్యం పిండి, రైస్ ఫ్లవర్, తర్వాత కోకోనట్, షెడెడ్ కోకోనట్ అంటారు, ఇదంటే తురిమిన కొబ్బరి, తర్వాత బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఉప్పు, ఇంతే. ఇది చాలా సింపుల్ గా చేసుకునే వాటిల్లో ఇది ఒకటి. సో ఎలా చేసుకుందామో చూద్దామా? ఓకే మ్యామ్. అంటే ఈ ఐటమ్స్ అన్ని చూడడానికి సింపుల్ గా ఉన్నాయి, టేస్ట్ కూడా అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి బాగా టేస్ట్ వస్తుంది అంటారు కదా. సో ఒకసారి మా అందరికి కూడా చేసి చూపిస్తారా? యా, తప్పకుండా. చేసుకోవడానికి సులువుగా ఉండడానికి ఒక కప్ మెజర్ తీసుకుందాం. నేను ఒక చిన్న కటోరీతో మొదలెడుతున్నాను. సో ఏది చెప్పినా కూడా ఈ కటోరీకి +1 +2 అంతే. ఒక కప్ప 2 కప్పుల అన్నది ఈ కప్పు బట్టి తీసుకుందాము. సో ముందుగా ఈ కప్పుతో 2 కప్పుల నీళ్లు నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను. సో అవి ఒక పాట్ లోకి వేసి ఉడుకు తెప్పించాలి. సో ఆ వాటర్ అనేది బాయిల్ వస్తే సరిపోతుంది. అందులో చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి, అంటే 2 కప్పులు వేసాం కదా, దానికి ఈ చిన్న చెంచాడు నెయ్యి వేస్తే చాలు. ఓకే. సో దట్ పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది, ప్లస్ మంచిగా స్మూత్నెస్ వస్తుంది అన్నమాట, ఎమల్సిఫై అయ్యి. సో మనం పిండి తీసుకునేది కూడా ఇదే కప్పు మెజర్ తో తీసుకుందాం. సో ఇది ఒకసారి బాయిల్ వచ్చేస్తే
చిన్నప్పటి నుంచి మీరు ఏ విధంగా వినాయక చవితిని జరుపుకుంటారు? సో మాది పెద్ద ఉమ్మడి కుటుంబం అనమాట. సో అందరం కూడా పిల్లల డ్యూటీ ఏంటంటే ఇదివరకు లాగా ఇప్పటిలాగా కొనుక్కోవడం తక్కువ అనమాట. ఇప్పుడు పత్రి ఉందనుకోండి, పిల్లల్ని పంపించారు, వెళ్ళండి రా తలో ఇంటికి వెళ్ళండి, చెట్లు ఎక్కండి, పత్రి పీకండి అంటే గడ్డి ఏరుకోవడం దగ్గర నుంచి ఎక్కడ ఏ మామిడి తోరణాలకి మామిడి చెట్లు ఎక్కడము, తర్వాత ఏ పత్రి కావాలంటే ఆ పత్రి కోసం అవి వెళ్ళి తెచ్చుకోవడం ఒకటి సరదా ఉండేది. తర్వాత మేము డెఫినెట్లీ ఆ రోజు ఏంటంటే పొద్దు నుంచి ఏం పెట్టేవారు కాదు, పూజ అయ్యే వరకు ఎవరు తినడానికి వెళ్ళే, పాలు ఒకటే తాగేవాళ్ళము. బట్ పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరూ కూడా నిష్ఠగా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. పూజ భక్తిగా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అక్షింతలు వేసుకోవాలి, ఆ తర్వాత నైవేద్యం తినాలి, అప్పుడు ఏం తిన్నా కూడా. అంటే కంప్లీట్ పూజ అయిపోయి నైవేద్యం తినేంత వరకు కూడా ఏం తినేవాళ్ళం. ఆకలేసి ఎప్పుడైనా దొంగతనంగా తిన్న రోజులు ఉన్నాయా? లేదు, మా నాన్నమ్మ అంటే భయం ఎక్కువ, చేసేవాళ్ళం కాదు. సో కానీ పిల్లలతో ఉండడం వల్ల చాలా సరదాగా అయ్యేదన్నమాట. అంటే లిటరల్లీ అంటే మనకి వినాయక చవితి ఏంటంటే పండగలకి ఆది కదా, అంటే అన్ని ఫెస్టివల్ సీజన్స్ అక్కడి నుంచే మొదలవుతుంది. సో ఇంకా మేము కూడా ఎదురు చూసేవాళ్ళం. సో ఇంతలో ఇప్పుడు మనకి ఇది బాయిల్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం 2 కప్పుల వరిపిండి వేసుకుందాం. సో మీరు కూడా వినాయక చవితి అంటే పూజ చేసేప్పుడు ఈ ప్రసాదం పెడుతుండేవారా? తప్పకుండా, జిల్లేడుకాయలు అంటాం కదా, సో ఇవి తప్పకుండా ఉండేవి. ఉండ్రాళ్ళు ఇవి, తర్వాత పాయసం ఒకటి చేసుకునే వాళ్ళం కంపల్సరీగా. ఇప్పుడు మనము 2 కప్పులు వేసాం కదా, 2 కప్పులకి 2 వేసాము. ఇది చూడ్డానికి ఇలా గట్టిపడినట్టు అనిపిస్తుంది కానీ 10 నిమిషాలు అయ్యాక ఇది చక్కగా విడిపోతుంది అనమాట. ఈ టైంలో ఇంకా ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసేసి కాస్త మెదిపి ఇది మూత పెట్టి వదిలేయడమే. వదిలేస్తే అప్పుడు మనకి రెడీ అవుతుంది. ఈ లోపల ఏం చేద్దామంటే దీంట్లోకి మనం వేయాల్సిన పూర్ణం రెడీ చేసుకుందాం. ఓకే, అంటే ఈ మోదక్స్ లో మనం మధ్యలో పూర్ణం స్టఫ్ పెడతాం, అది కొబ్బరి బెల్లంతో చేస్తాము. సో ఇది రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుని ఇదిగా బెల్లం గానీ పంచదార గానీ కూడా వేస్తాం అనమాట. సో దట్ ఆ పూర్ణం మరీ చప్పగా ఉండకుండా ఉంటుంది. చాలా అంటే చాలా కొంచెం. సో మ్యామ్, అంటే ఈ పిండిని అయితే మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు దీన్ని కొద్దిగా మెదపాలన్నమాట. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని వేడిగా ఉండగానే మెదిపితే మంచి షైన్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనము పూర్ణం పెట్టి దాన్ని స్టీమ్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకే. సో మ్యామ్, మీరు పూజలు చేసినప్పుడు ఎలాంటి ప్రసాదాలు సమర్పిస్తుండేవారు? సో తప్పకుండా ఏదో ఒక, అంటే మామూలుగా ఏమంటామంటే ఒక హాట్ ఒక స్వీట్ అలా పెట్టుకుంటాం కదా. సో అన్నం మనకి ప్రసిద్ధి ప్రసాదాల్లో. సో తప్పకుండా పులిహోర అయితే ఉంటుంది, పరమాన్నం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా జనరల్లీ గుడాన్నం ప్రీతి అంటారు కదా. సో అది తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మన శక్తి కొలది, ఇప్పుడు శ్రావణ వరలక్ష్మి వ్రతం అనుకోండి, 9 నైవేద్యాలు అంటారు. సో అప్పుడు ఏంటంటే మసాలా వాళ్ళు కానీ, బూరెలు గాని, బొబ్బట్లు గాని, ఇంకా రకరకాల చిత్రాన్నాలు, దద్దోజనం అనుకుంటూ ఇంకా మన శక్తి కొలది. ఐ థింక్ ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో అందరికీ అంత అవ్వట్లేదు, ఈ మధ్య ప్రసాదాలు కూడా ఆర్డర్ చేసేసుకుంటున్నారు. బట్ ఎవరికైనా ఇంకా ఓపిక ఉండి చేసుకుంటాను అంటే గనక ఇలాంటి రెసిపీలు ఐ థింక్ నిజంగా చెప్పాలంటే అంత పని ఉండదు. కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ముందుగా ఏం చేయాలన్నది ఈజీగా చేసేసుకోవచ్చు. సో మ్యామ్, అంటే జనరల్ ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది సాఫ్ట్ గా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం చక్కగా దీన్ని పూర్ణం పెట్టినా కూడా మీకు వస్తుంది అనమాట. సో ఇలా షైనీగా రావాలి బేసిక్ గా. ఇలా మెరుస్తూ ఉంటే మనకి విరిగిపోకుండా బాగా వస్తుంది. సో మ్యామ్, ఈ ఉండ్రాళ్ళకి మోదక్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో రెండిటికి బేస్ బియ్యమే. అంటే ఉండ్రాళ్ళకైతే బియ్యం నూక వాడతాం, కొంచెం పెద్దగా ఉండే నూక వాడతాం. దీనికి బాగా జల్లించిన వరిపిండి వాడతాం. ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో కొనే వరిపిండి కొంటే కనుక అది కూడా ఒకసారి జల్లెడ పట్టేస్తే ఫైన్ దాంట్లో, అప్పుడు మీకు ఇలా మెత్తడిది వస్తుంది. లేదంటే కొంచెం బరకుంటుంది, ఆ బరకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ రాదు, చేస్తున్నప్పుడు డెఫినెట్లీ విరిగిపోతాయి. సో అంటే ఏదైతే పిండిని మనం జల్లించిన తర్వాత ప్యూర్ డస్ట్ పౌడర్ వస్తుందో, సో దాంతో మాత్రమే ఇది చేసుకోవాలి. కరెక్ట్. సో ఇది డన్. ఇది కొంచెం నెయ్యి రాసేసి పక్కన పెట్టేస్తాను. కొబ్బరి లౌజ్
బెల్లం కరగ్గానే మనం కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఎక్కువ వేయకూడదు అనమాట ఇందులో. యాలకుల పొడి డామినెన్స్ ఎక్కువ ఉండదు, కొబ్బరి ఫ్లేవరే ఎక్కువ రావాలి. ఓకే. సో అందుకని ఇప్పుడు మనం కొంచెం పించ్ ఆఫ్ యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. సో మ్యామ్ అంటే జనరల్గా ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనకి హోటల్ అంటే రెస్టారెంట్స్ కి కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇలా వినాయక చవితి స్పెషల్ అని, దసరా స్పెషల్ అని ఇలా ఆ టైంలో ఉండే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి సర్వ్ చేస్తూ ఉంటారా? సో జనరలీ మా దగ్గర ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. పూర్తి భోజనం పెడతాము, ఇంక్లూడింగ్ అంటే రకరకాల స్వీట్లు కానీ, అంటే థాలీ టైప్ ఫుల్ ఫ్లెజ్డ్ థాలీ ఉంటుంది. బట్ ఈ పండగలు కానీ ఇంకా మేము స్పెషల్ గా అయితే స్టార్ట్ చేయలేదు, బట్ మెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇంకా అది కొత్త రెస్టారెంట్ కదా, సో రాను రాను ఐ థింక్ ఇలాంటివి కూడా మేము మొదలెడతాం. ఓకే. అది కంప్లీట్ కలర్ మారిపోయి బెల్లం దగ్గరకు వచ్చేయాలి. సో మ్యామ్ అంటే వినాయక చవితి అనగానే అంటే చిన్నప్పుడు మీరు అన్నారు ఉమ్మడి కుటుంబము అని, సో వినాయక చవితి అనగానే మీకు అత్యంత మొదటిగా గుర్తుకొచ్చే మెమరీ ఏంటి? ఐ థింక్ ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడము. తర్వాత ఐ థింక్ రకరకాల పండాలకు వెళ్ళడం, అంటే ఊరంతా పెడతారు కదా, వీధికి ఒకటి ఉంటుంది కదా, సో అది చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లలమైనా గుంపుగూడి మొత్తం రకరకాల దేవుళ్ళని విజిట్ చేయడము, వాళ్ళు ఎంత బాగా పెట్టారంటే వీళ్ళు ఎంత బాగా పెట్టారు అనుకుంటూ. అంటే ఎప్పుడైనా మీరు అన్నారా మీ వినాయకుడి కంటే మా వినాయకుడు బాగున్నాడు, మేమే డెకరేషన్ బాగా చేసుకున్నాము, మీ డెకరేషన్ ఏం బాగాలేదు అని? అంతే కదా, ఎవరి వీధికి వినాయకుడు వాళ్ళకి కదా, సో అది గ్యారంటీగా అనమాట. ఇంకటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అయితే ఉంటుంది, బట్ అది నాకు చాలా ఇష్టమైన మెమరీ. అంటే ఇప్పట్లో పెద్దగా తిరగడానికి అది అవకాశం ఉండట్లేదు, పిల్లల్ని మనం వదలట్లేదు, కానీ మేమైతే హాయిగా విచ్చలవిడిగా సైకిల్ వేసుకుని తిరిగేసేవాళ్ళం అన్న, ఎంత దూరమైనా సరే వెళ్ళి వినాయకుళ్ళని చూడాల్సిందే. సో మ్యామ్ అంటే ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు ఉన్న పిల్లలు ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఏ ఫెస్టివల్ అయినా? ముఖ్యంగా ఎందుకంటే గణేష్ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ 9 రోజులు దేవుడికి పూజ చేయడం, ప్రసాదాలు అందించడం, అదే విధంగా పిల్లలందరూ వచ్చి నైట్ అక్కడ ఆడుకోవడం, వినాయకుడి దగ్గరే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పటి పిల్లలకి అందులో ఉండే హ్యాపీనెస్ అదంతా తెలుసు అంటారా? ఇప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో ఉన్న వాళ్ళకి కానీ అట్లీస్ట్ వాళ్ళ కమ్యూనిటీలో చేస్తున్నారు. మా పిల్లలు అంటే నేను చూసింది అయితే అందరూ అట్లీస్ట్ వాళ్ళ తాహతకు తగ్గట్టు ఏదో ఒకటి అయితే పెడతారు. సో అక్కడ తిరగడం కానీ, అక్కడ ఏదైనా కాంపిటీషన్స్ పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా పాటల పోటీలను, లేకపోతే డాన్స్ పోటీలను పెట్టి, లేదా కథలు అంటే వినాయకుడి గురించి మాట్లాడుకోవడం కానీ, అలాంటివి అయితే నడుస్తున్నాయి. సో ఐ థింక్ మన ఆ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతుంది. ఫార్మాట్ మారింది, ఇదివరకు ఏంటంటే వేరే వీధుల్లో చేసేవాళ్ళం, ఇప్పుడు కమ్యూనిటీస్ లో చేస్తున్నాం, బట్ సేమ్ అయితే నడుస్తుంది. ఇది అయిపోయింది, మనము చిటికెడు అంటే చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. సో ఇది దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు కాసేపు చల్లారిన తర్వాత మనం మోదక్స్ చేసుకో. సో చూస్తున్నారు కదా, ఏదైతే మనం మోదక్స్ ప్రసాదం చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి బేస్, అలాగే దానిలో మనం ఏదైతే పుట్టలో ఫిల్ చేయబోయేటువంటి పూర్ణం ఉంటుందో అది కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతానికి వేడిగా ఉన్నటువంటి ఆ పూర్ణం కాస్త చల్లారిన తర్వాత మనం మోదక్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో మ్యామ్ జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మోదక్స్ అయితే మనం ఐటమ్స్ చూసుకున్నా, ప్రాసెస్ చూసుకున్నా చాలా సింపుల్ గా ఉంది. సో దీన్ని చాలా వరకు ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండే మహిళలు కానీ ఇప్పుడు పూజలు చేసుకునే వాళ్ళు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని మనం అంటే మోదక్స్ చేసేటప్పుడు మనం చుట్టూ బేస్ పెట్టి మధ్యలో ఫిల్లింగ్ అనేది పెడుతుంటాం కదా, సో అది కన్సిస్టెంట్ గా ఉండడానికి ఎలాంటి టిప్స్ చెప్తారు? అదే ఐ థింక్ మొత్తం కూడా మనము బియ్య పిండి మనం ఉడికించుకున్నాం కదా, దాంట్లోనే ఉంది. అంటే అదే మేక్ ఆర్ బ్రేక్ అంటారు కదా, అది ఎంత స్మూత్ గా వచ్చిందని దాన్ని బట్టే ఉంటుంది. అండ్ అది మళ్ళీ తడారే లోపు చుట్టాలి. సో ఎక్కువ అది పూర్తిగా చల్లారిపోతే మళ్ళీ అది పొడి పొడిలాడిపోతుంది, దాంట్లో తేమ తగ్గిపోయి పొడి పొడిలాడిపోయి అది మళ్ళీ విరిగిపోవడం అవుతుంది అనమాట. సో అదొకటి క్రూషియల్, అంటే అది చల్లారే లోపు చేసుకోవడము. తర్వాత పిండి ఎంత బాగా చేసుకున్నాం అన్నది, ఎంత మెత్తగా జల్లించుకుని
ఫైన్ పిండితో చేసుకుంటే డెఫినెట్లీ బాగా వస్తాయి. ఓకే, ద ఫైనల్ పార్ట్ ఈస్ హియర్. అంటే ఇటు పూర్ణము రెడీ అయిపోయింది, అదే విధంగా బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి మోదక్స్ చుట్టుకునే సమయం వచ్చేసింది. సో మోదక్స్ ఎలా చుట్టుకోవాలి ఏంటన్నది కూడా మనం చూద్దాం. కొద్దిగా నెయ్యి చేతికి అద్దుకుని ఒక చిన్న ఉండ సైజ్ తీసుకుని మీరు కూడా చేయండి. సో ఇలా అయింది కదా. సో ఇక్కడ అంటే ఆంధ్ర సైడ్ చేసేవి మేము యాక్చువల్లీ జిల్లేడుకాయలు అంటామన్నాం కదా. సో అవి ఏంటంటే ఇలా కజ్జికాయ షేప్ లో వస్తాయి అన్నమాట. ఇంతే. సో మ్యామ్ ఈ మోదక్స్ కానీ వీటిని అంటే దేవుడికి స్పెషల్ గా ఈ రోజు సమర్పించాలని ఉంటుందా, లేకపోతే మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చా? సో మొదటి రోజు పూజ చేసుకున్నాక మహానైవేద్యంలో అయితే ఇది కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఇంకా మన ఇష్టం. మళ్ళీ ఉద్యాపన చేసుకుని 9వ రోజు మనం సాగనంపుతాం కదా, ఆ రోజు కూడా పెడతాం. బట్ మహానైవేద్యంలో అయితే ఇది డెఫినెట్లీ పార్ట్ అండి. అంటే ఉండ్రాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఏవి చేసినా చేయకపోయినా ఈ రెండు మటుకు ఖచ్చితంగా చేయాలి. ఓకే, మీకు వస్తున్నాయా? వస్తున్నాయి. నాట్ బ్యాడ్ ఫర్ ద ఫస్ట్. అంటే కంపేర్ టు యూ, బట్ ఇది కొంచెం ట్రిక్కీ కదా. ఈ మేము కూడా యాక్చువల్లీ ఇంట్లో ఇప్పుడు మనం మర పట్టించుకున్న పిండి అయితే ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ మేము కూడా షాప్ పిండి వాడతాం, కానీ మర పట్టించుకున్న పిండి అయితే అవి మెత్తగా రుబ్బుతారు. చూడడానికి సింపుల్ అనిపించింది కానీ కొంచెం ట్రిక్కీ. యా, బేసిక్ గా క్రాక్స్ ఏంటంటే టెంపరేచర్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి చల్లారిపోతుంది. ఎంత వేడి మీద చేస్తే మనకి షేప్ లు అవి బాగా వస్తాయి, విరగకుండా పొడి ఆరకుండా వచ్చేస్తాయి అనమాట. దీన్ని మళ్ళీ మనం ఒక్కొక్కసారి స్టీమ్ చేయాలి. సో అదొక ప్రాసెస్ ఉంది మనకి ఇంకా. సో ఇది అయిపోతే మనం దాన్ని స్టీమ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ మెదిపి మీరు కూడా చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి, ఈజీ అవుతుంది. నెయ్యి పెట్టుకోవాలి. మహారాష్ట్రన్ వాళ్ళైతే దీనికి వాడే బియ్యం కూడా వేరే అన్నమాట. ఓకే, సో వేరే బియ్యంతో వాళ్ళు ఈ మోదక్స్ వాళ్ళు చాలా శ్రద్ధగా చేసుకుంటారు. వాళ్ళకి వినాయకుడు చాలా పెద్ద, వినాయక చవితి చాలా విశిష్టకరమైనది. ఓకే, సో అంబే మొహర్ బియ్యం అని ఉంటాయి. అవి అయితే మంచి సువాసన కలిగి ఉంటుంది అన్నమాట బియ్యానికే. సో అంటే మన నార్మల్ రైస్ కాకుండా అది ఫ్లేవర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బాస్మతి రైస్ వాటిల్లాగా దానికి ఒక చిన్న మంచి అరోమా ఉంటుంది. ఓకే, అండ్ అదేంటంటే ఎక్కువ గ్లూటెనస్ రైస్ అంటారు. అంటే అందులో గ్లూటెన్ శాతం ఉండదు. దానివల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది. సో అందుకని అది తడి ఎక్కువసేపు ఉంటుంది. దాంతో టెక్స్చర్ గానీ టేస్ట్ గానీ చాలా బాగా వస్తుంది అనమాట. సో వాళ్ళైతే ప్రత్యేకంగా అది వాడతారు. మనమైతే ఇళ్లలో రేషన్ బియ్యం వాడతాం. అగైన్ అది కూడా ఏంటంటే కొత్త బియ్యం ఉంటుంది కదా, సో అది ఈజీగా పొడవుతుంది అండ్ మెత్తగా వస్తుంది అనమాట. ఇప్పట్లో ఎవరు రేషన్ బియ్యాలు అవి కొనట్లేదు కనుక అన్ని సోనా మసూరితోనే కానీ మనం ఏదైతే కుక్ చేసుకొని తింటామో అదే దాంతోనే వాడేస్తున్నాం. కానీ మీరా గారు ఫైనల్లీ నాకు కూడా వచ్చిందండి. సూపర్. అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చింది. ఐ థింక్ వినాయక చవితి కదా, విఘ్నాలు లేకుండా చేసుకోవడానికి ఇదే మొదలు అనమాట. కానీ కూడా ఇది విఘ్నం లేకుండా సాగిపోయింది. ఇది మా మమ్మీ చూడొద్దండి, లేకపోతే రోజు నాతోటి వంట చేపిస్తుంది. రోజు కాకపోయినా అట్లీస్ట్ పండగలప్పుడైనా చేపిస్తాం. కానీ చెయ్యాలి కదా, మమ్మీకి హెల్ప్ చేయాలి. బట్ షీ విల్ బి వెరీ హ్యాపీ. సో కొన్ని రెడీ అయిపోయి వీటిని ఏం చేద్దామంటే ముందు ఆవిరి పెడదాం. ఆవిరి పెడితే ఇవి నైవేద్యానికి రెడీ అయిపోయి. ఇదిగో మన జిల్లేడుకాయలు మోదక్ రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని కొంచెం ఆవిరి పట్టి ఒక 5 నిమిషాలు నివేదన ఇచ్చడానికి రెడీ అయిపోయినట్టే. డైరెక్ట్ బనానా లీఫ్ లో పెట్టేస్తే, బనానా లీఫ్ ఏంటంటే మనం అసలు లిటరలీ బటర్ పేపర్ లా పనిచేస్తుంది అనమాట. ఒకటి మంచి సువాసన వస్తుంది దానివల్ల, ప్లస్ దానికి ఏంటంటే న్యాచురల్లీ ఆయిల్ రాసినట్టుగానే ఉంటుంది. సో ఇంకా తీయడానికి కూడా సులువు అవుతుంది. సో దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆవిరి పట్టేస్తే సరిపోతుంది. సో 10 minutes స్టీమ్ ఇచ్చేస్తే మన మోదక్స్ రెడీ అయిపోతాయి. సో మ్యామ్, అంటే మీరు కూడా చాలా ఘనంగానే జరుపుకుంటాం వినాయక చవితి అని అన్నారు కదా. సో మీరు ఆ 9 రోజులు మీరు ఎలాంటి నైవేద్యాలు సమర్పించి దేవుడిని పూజిస్తుంటారు? 9 రోజులు 9 రకాలు ఒకటి. తర్వాత నేనేంటంటే గుగ్గిళ్ళు ఒకటి ఇస్తాను. గుగ్గిళ్ళు కానీ లేకపోతే శనగలు అంటాము,
శనగల్ని సహతాళించి అంటే సింపుల్ గా పోపులు వేసి ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టిన గుగ్గిళ్ళు అంటే ఇవేంటి కాబూలీ చనా అవ్వచ్చు, నల్ల శనగలు అవ్వచ్చు, లేదంటే మన పల్లీలు అవ్వచ్చు. ఇవన్నీ సులువుగా చేసుకునేవి. ఇంకోటి ఏంటంటే పెసలు కూడా చాలా సింపుల్ గా నానబెట్టి ఉడికించేసుకుని సహతాళించడం అంటే సింపుల్ పోపు అనమాట. నూనె, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయ అండ్ మినపప్పుతో ఆ క్రంచ్ వస్తుంది అండ్ కరివేపాకు. ఇంతకు మించి అసలు పోపే లేదు. ఇదే పోపుతో మీరు రకరకాల వేరియంట్స్ చేసుకోవచ్చు. ఇవి ఏవైనా ఉడికించేసి వాటిలో నానబెట్టి ఉడికించేసి ఈ పోపులో వేసి ఒకసారి తిరగమోత అంటారు కదా, ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. పైనుంచి కావాలనుకున్న వాళ్ళు కొంత కోరిన కొబ్బరి కూడా పైన వేసుకోవచ్చు. ఇది అద్భుతమైన ప్రసాదం. అంటే ఒకటి ఇది ఐ థింక్ ఇది కామన్ గా అన్ని పెండాల్లో కూడా ఇస్తారు. ఈ టైంలో చేసుకుంటాము. ఎస్పెషలీ వరలక్ష్మి వ్రతం కూడా బోల్డ్ శనగలు వస్తాయి, వాటితో కూడా చేసుకుంటాము. అండ్ దేవుడికి ఇచ్చే నైవేద్యాల్లో ఇది కూడా ఒకటి హెల్దీ అండ్ సింపుల్ చేయాలంటే చాలా సింపుల్. ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా కూడా మనం ఈజీగా చేసేసుకుని దేవుడికి ఇవ్వచ్చు. ఇది కాకుండా ఆఫ్ కోర్స్ మన పులిహార పోపు పెట్టడం చాలా సింపుల్. పులిహార చేసుకోవచ్చు, నిమ్మకాయ పులిహార చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజులు పోతే దబ్బకాయ వస్తుంది. దబ్బకాయతో పులిహార చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా సేమ్ సిట్రస్ ఫ్యామిలీయే కదా, కాకపోతే ఎక్కువ జ్యూసీగా ఉంటుంది. దబ్బకాయలు ఓన్లీ కిటికీ ఏంటంటే మంచి దబ్బకాయని ఎంచడం అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న పని అనమాట. అంటే లేదంటే చేదు వచ్చేస్తుంది. అది కొంచెం లేతగా ఉంటే చేదు వచ్చేస్తుంది, విపరీతమైన చేదు వస్తుంది. అది కరెక్ట్ గా పండుగ ఉన్నది అంటే దాని తోలు చాలా మందంగా ఉండాలన్నమాట. అంటే ముట్టుకుంటే మనకు తెలుస్తుంది మెత్తగా. సేమ్ మనం కమలా పండు ఎంచుకునేటప్పుడు చూస్తాం కదా, అంటే గుల్లగా లైట్ గా అనిపిస్తే కమలా పండు బాగుంటుంది, పండుగ ఉంటుంది. అలాగే దబ్బకాయ ఎంచుకునేటప్పుడు కూడా మెత్తగా ఉండాలి, కొంచెం లైట్ గా అనిపించాలన్నమాట. బరువుగా డెన్స్ గా ఉందంటే అది అయితే ముదిరిపోయింది లేదా పచ్చిగా ఉంది అని ఒకటి. సో ఇదొకటి చేసుకోవచ్చు. రకరకాల పాయసాలు చేసుకోవచ్చు. సేమియా పాయసం కానివ్వండి, సగ్గుబియ్యం కానివ్వండి, అటుకులతో చేసుకోవచ్చు. అటుకులతో అయితే చిటికల్లో అయిపోతుంది. అంటే ఎక్కువసేపు వేయించే పని కూడా లేదు కదా, చిన్నగా దూరగా నెయ్యిలో వేయించుకోవడం, పాలల్లో కలుపుకోవడం. అన్నంతో చేసుకునే పరమాన్నం, పెసరపప్పు కానీ శనగపప్పు కానీ పాయసం చేసుకోవచ్చు. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఐ థింక్ ఇంత దద్దోజనం అన్నంతో రకరకాలు చేసుకోవచ్చు. పులగం చేసుకోవచ్చు. పులగం అగైన్ చాలా హెల్దీ. జనరలీ పులగం మనం సంక్రాంతికి చేసుకుంటాము, బట్ ఈ టైంలో కూడా మనం 9 రోజుల్లో అది కూడా ఒకటి చేసుకోవచ్చు. అన్నము అయితే పెసలు లేదంటే పెసరపప్పు రెండు రకాలుగా చేసుకోవచ్చు. కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఉడికించేసుకోవడం, పైన నెయ్యి వేసుకుని ఉప్పు వేసుకుంటే ప్రసాదం రెడీ. చాలా సింపుల్ గా చెప్పేసారు. సో మ్యామ్ ఆవిరికి పెట్టేశారు కదా, ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది చూద్దామా? డన్ అండి, చిన్నగా షైన్ వచ్చింది కదా. సో స్టీమ్ అయిపోయినాయి. ఓకే, సో మొత్తానికి మోదక్స్ అయితే ఉడికిపోయాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. నేను తీస్తాను. ఫస్ట్ టైం నేను చేశాను, బాగా వచ్చాయి. ఇదిగోనండి మన మోదకులు జిల్లేడుకాయలు రెడీ అయిపోయి ముద్దుగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. మీరు చేసినవి కూడా ఉన్నాయి, అందుకే బాగున్నాయి. అంటే కొంచెం సెల్ఫిష్ అండి నేను, అందుకే నేను కూడా చేశాను కాబట్టి. లేదు ఎందుకు తీసుకోవాలి క్రెడిట్, అండ్ ట్రై చేస్తేనే కదా ట్రై చేయడం. డెఫినెట్ గా నేను ఇప్పుడు ఈసారి వినాయక్ అంటే లైక్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా తయారు చేసి మా మమ్మీకి సర్ప్రైజ్ గా ఇస్తాను. తప్పకుండా, హౌ షీ ఫీల్స్ అని. తప్పకుండా. సో రుచి చూద్దామా మరి? నేను రెడీ, తీసుకోండి, చూసి చెప్పండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కరెక్ట్ గా వచ్చాయి. సరిపోయింది. పైన పూర్ణం బాగా కుదిరింది. ఈ పైన ఉన్నటువంటి పిండి కూడా సాఫ్ట్ గా స్మూత్ గా భలే ఉందండి.
నేనైతే తప్పకుండా ట్రై చేసుకుంటాను. సో చూస్తున్నాం కదా, వినాయకుడికి పూజ చేసినప్పుడు నైవేద్యంగా సమర్పించేటువంటి ఉండ్రాలు, కుడుములు, మోదక్స్ ఎంత అయితే ఇంపార్టెంటో అందులో ఒకటైనటువంటి మోదక్స్ అయితే మనం తయారు చేసుకున్నాం. అది కూడా సింపుల్ గా ఈజీగా అయితే తయారు చేసుకున్నాం. జస్ట్ మనం ఒక 10 to 15 minutes లో అయితే ఇవి తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇది తయారు చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజలో ఇది సమర్పించేసి నైవేద్యంగా మనం పూజ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇంత సింపుల్ గా ఉన్నటువంటిది కూడా మీరు పూజలో దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలి, టైం లేదు అనుకున్న సమయంలో ఈ చిన్నగా అంటే ఈ తక్కువ సమయంలో అయిపోయేటువంటిది అదే టేస్టీగా ఉండేటువంటి మోదక్స్ని అయితే తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా ప్రేక్షకులందరికీ చాలా సింపుల్, అదే విధంగా ఈజీగా అయిపోయేటువంటి ప్రసాదాన్ని చేసి చూపించారు. మరొకసారి మీకు, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు, మీ ప్రేక్షకులకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చేసుకుని ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తున్నాను. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.